కరీంనగర్ జిల్లా మానుకొండూరులో బీజేపీ ఎస్సీ మోర్చా నిర్వహిస్తున్న దళిత సమ్మేళనంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఫ్రీ బియ్యం ఇస్తాడు 5 సంవత్సరాలు మళ్ళీ ఫ్రీ బియ్యం ఇస్తాడు. ఇలా మోడీ గారు ఎట్లా ప్రధానమంత్రి అవుతాడు, మన ఫ్రీ బియ్యం గ్యారెంటీ. కాబట్టి మోడీ సార్ ఏం చేసినట్టే చదువుకునే దళిత పిల్లలకు నేను 60% పైసలు నేను ఇస్తా, ఇంకా 40% నువ్వు వాళ్ళ అకౌంట్ లో వేయి, నేను కూడా వాళ్ళ అకౌంట్ లో వేస్తాను. లేదు నువ్వు నాకు ఇస్తేనే నేను ఇస్తాను. ఇస్తే ఏం చేస్తాడు దాన్ని చంపుకోవడం పైసలు సంపానికి అంత మళ్ళీ ఒక్క పైస ఇస్తాడా? ఇలా ఇంత మోసం చేసాడు కేసీఆర్ అనే వ్యక్తి. ఎట్లా మోసం చేసాడే, ఇట్లా మోసం చేసి మొత్తం మన బతుకులను బర్బాద్ చేసింది ఇలా కేసీఆర్. ఇలా ఏం ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ కాబట్టి తీసుకుపోయి ఏం చేయాలో అది చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళా మొన్నొచ్చాయి. మొన్నొచ్చాయి ఏం చేసింది? మా కోటేది మేము గెలిచిన వెంటనే 100 రోజుల లోపట అంతకుముందు ఇది ఇందిరా అభయహస్తం పేరు మీద ఒక్కొక్క దళితునికి ఏం షూటీ లేకుండా 12 లక్షల రూపాయలు ఇస్తాను. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటింది. ఇక్కడేమన్నా దళిత యువకులకు 12 లక్షల రూపాయలు మీకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందా? మీ పిల్లలకు ఇచ్చిందా? మరి ఇయ్యదా? ఇంకేమన్నారు? 5 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు జాగా ఇల్లు కలిపి 6 లక్షల రూపాయలు ఇస్తారు. ఇక్కడ ఏమన్నా 6 లక్షల రూపాయలు ఇచ్చిరా ఎవరికన్నా? ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. ఏమి ఇందిరమ్మ పేరు మీద ఇండ్లు ఇస్తున్నారు. ఎవరికైనా ఈ 100 రోజులు కూడా ఇండ్లు ఇచ్చిరా ఎవరికన్నా? ఏమి ఎరక ఓట్లు వేయించుకున్నారా? అంతకుముందు నరేంద్ర మోడీ ఎప్పుడు కూడా మీకు ఇస్తా అని చెప్పలే. ఈ దేశంలో ఎస్సీ రామ్నాథ్ కోవింద్ ప్రధానమంత్రి రాష్ట్రపతి చేస్తా అనలే, కానీ చేసి చూపెట్టాడు. ఒక మైనార్టీని రాష్ట్రపతి చేస్తా అని చెప్పలే, కానీ చేసి చూపెట్టాడు. ఒక ఎస్టీ సమాజానికి సంబంధించిన మహిళ, ఆమె పేదామె ఎక్కడో తండాలు ఉండదు. ఊరవుతుంది ఎక్కడో తండాలు ఉండటమే ఆమెను రాష్ట్రపతి చేశాడు నరేంద్ర మోడీ గారు. రాష్ట్రపతి చేద్దాం, ఒక పేద మహిళను రాష్ట్రపతి చేద్దామని చెప్పి ఆమె పేరు చెప్పగానే ఇటు కేసీఆర్ అటు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి అబ్బా పేద మహిళ ఎస్టీ మహిళ రాష్ట్రపతి అవుతుందా, మేము కానీయం, ఆమెను ఓడగొడతామని చెప్పి ఇవాళ ఓడగొట్టే ప్రయత్నం చేశారు. ఒక పేద మహిళను ఎస్టీ మహిళను ఓడగొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఇలా కుట్ర చేస్తే నరేంద్ర మోడీ గారు కష్టపడి పేదోని ప్రధానమంత్రి అయినా పేద మహిళని రాష్ట్రపతి కావాలని చెప్పి ఇలా పేద మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. అంతకుముందు 54 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది. ఇలా భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు దేశాన్ని పాలిస్తున్నది, ఇంకా పాలించబోతున్నది. 12 మంది యొక్క మన జాతికి సంబంధించి